తెలంగాణలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సిద్దిపేట జిల్లా కోయడ మండలంలోని బస్వాపూర్లో మోయతుమ్మద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. సమీపంలోని ఇళ్లలోకి కూడా ఈ వరద నీరు చేరింది. వరద నీటిలో సుమారుగా 8 మంది యూపీ వలస కూలీలు చిక్కున్నారు. ప్రస్తుతం వరదని కూడా రెస్క్యూ టీం కాపాడింది. ఆ పోలీసులు ఆ రెస్క్యూ టీం ఆపరేషన్స్ లో పాల్గొన్నారు. ఇక హుస్నాబాద్లోని కాలనీలన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రధాన రోడ్లపైకి వర్షపు నీరు చేరుకుంది. చిన్న కోడూరు మండలంలో కుంభవృష్టి కురుస్తోంది. ఇక చౌడరం నుంచి మేడిపల్లి రోడ్డు పూర్తిగా తెగిపోయింది. వాహనాల రాకపోకలకి చాలా తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఒకసారి ప్రతినిధి చంద్రశేఖర్ దగ్గరికి వెళ్దాం. చంద్రశేఖర్ దగ్గర మరింత సమాచారం తెలుసుకున్నాం. చంద్రశేఖర్, ఈ వాగు ఉప్పొంగడంతో ఒకసారిగా పలువురు కూడా అక్కడ చిక్కునట్టు తెలుస్తోంది. వారికి సంబంధించి సమాచారం అంతోందా? వారికి ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టారు? ఎస్, థ్యాంక్ యూ మనోజ్. గత 3-4 రోజుల నుంచి విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాలతో వాగులు వంకలన్నీ కూడా పొంగి పొల్లుతున్నాయి. ఇప్పటికే మిడ్ మానేర్, లోయర్ మానేర్, అప్పర్ మానేర్ డ్యాంలకి జలకళ సంతరించుకుంది. మిడ్ మానేర్ గేట్లు వదలడం జరిగింది. అదేవిధంగా మోయతుమ్మద వాగు నుంచి ఇటు పలు ప్రాంతాలకి పెద్ద ఎత్తున వరద నీరు వస్తుంది. దీనిలో భాగంగా సిద్దిపేట జిల్లా కోయడ మండలం బస్వాపూర్ దగ్గర వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీనిలో జాతీయ రహదారి పనులు చేయడానికి వచ్చినటువంటి 8 మంది ఉత్తరప్రదేశ్ కూలీలు అందులోనే చిక్కుకున్నారు. సమాచారం అందుకున్నటువంటి అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ హుస్నాబాద్ సంబంధించినటువంటి పోలీస్ అధికారి సతీష్ తన బృందంతో ఆ ఘటనా స్థలానికి వెళ్లి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని రెస్క్యూ చేయడం జరిగింది. ఇట్లా కేవలం అక్కడే కాదు, చాలా ప్రాంతాల్లో రాకపోకలకి ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రధాన రహదారులన్నీ కూడా కట్ కావడంతో అధికారులు తక్షణమే చర్యలు చేపడుతున్నారు, లేదా దారిని మళ్లిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అప్రమత్తం చేస్తున్నారు. అధికారులందరూ కూడా అవసరం ఉంటే తప్ప ఎవరు బయటకు రావద్దని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. మొత్తం మీద ఇతర ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా అందుబాటులో ఉండాలన్నారు. గోదావరి తీర ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ధర్మపురి వద్ద కూడా నీటి మట్టం చాలా పెరిగిపోయింది. ఒక్కసారిగా అక్కడ మెట్ల వద్ద ఉన్నటువంటి సంతోష్ మాత ఆలయం వరకు చేరుకుంది. ప్రధానంగా ఈ బస్వాపూర్ కు సంబంధించినటువంటి వాగులో చిక్కుకున్నటువంటి 8 మంది కూలీలు వాళ్ళని అలర్ట్ చేయడం జరిగింది. అలర్ట్ చేసి సకాలంలో స్పందించి వాళ్ళకి తక్షణమే ఇతర ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళకి తిండి తిప్పలు అన్ని కూడా చూసుకుంటామని చెప్పేసి ఆ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. మనోజ్, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నాకు తెలిసిన ప్రకారంగా ఇక్కడ విజువల్స్ చూస్తే కనుక హుస్నాబాద్ లో ప్రధాన కూడల్లో కూడా పెద్ద ఎత్తున వరద నీరు చేరుకుంది. హుస్నాబాద్ లో కూడా పెద్ద ఎత్తున అటు వరంగల్ వెళ్లే రూట్లో కావచ్చు చాలా పెద్ద ఎత్తున కొన్ని ఇబ్బందికర పరిస్థితి తలెత్తోంది. సో అక్కడ రహదారుల వెంట ప్రస్తుతం వరద నీరు తగ్గిందా? అధికారులు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? ఎస్, మీరు అన్నట్టుగా హుస్నాబాద్, జగిత్యాల, కరీంనగర్ ఇల్లు పలు ప్రాంతాల్లో చాలా వరకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. అక్కన్నపేట, అంతక్పేట పలు గ్రామాలతో పాటు హుస్నాబాద్ లో సైతం దాదాపు 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది 2 రోజుల క్రితం. దాని ప్రభావం వల్లనే మరొక వైపు మోయతుమ్మద వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రధానమైన వీధుల్లోకి వరద నీరు చేరుకుంది. వరద నీరు చేరుకోవడం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. ఇళ్లలోకి నీళ్లు చేరాయి. ఇళ్లలోకి నీళ్లు చేరడంతో కొంత ప్రజలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మరోవైపు అధికారులు ఒక్కసారిగా అప్రమత్తం చేశారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ మీరు టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయాలి, అధికారులందరూ కూడా అందుబాటులో ఉంటారని చెప్పేసి ఇప్పటికే సమాచారం అందించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ పరిస్థితులు కూడా సమీక్షిస్తున్నారు. గత 3 రోజుల నుంచి కూడా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇది ఇలాగే పరిస్థితి ఉంటే మరింత ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని హుస్నాబాద్ లో ఉన్నటువంటి పలు లోతట్ట ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేసి అవసరమైతే వాళ్ళని ఇతర చంద్రశేఖర్, వీటన్నిటి సమయంలో ఏదైనా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం తలెత్తినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ఇళ్ళలోకి నీరు వచ్చింది కాబట్టి ఆస్తి నష్టం డెఫినెట్ గా జరిగే ఉంటుంది. వారికి సంబంధించి అధికారులు అంచనా వేస్తున్నారా? ఎస్, మీరు అన్నట్టుగా గత 4 రోజుల నుంచి విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాలతోని పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఒక 3 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి హుసేన్ బియా వాగులో కొట్టుకుపోయారు. ఇంకొక వ్యక్తి ఎలక్ట్రీషియన్, ఆయన మృతి చెందడం జరిగింది. 3 వ్యక్తులు మృతి చెందినటువంటి ఘటన జిల్లాలో విషాదాన్ని నింపింది. అయితే ఇప్పటివరకు హుస్నాబాద్ ప్రాంతంలో ఎలాంటి ఎవరు కూడా మృత్యువాత పడ్డట్టుగా అధికారులు చెప్పడం లేదు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. ఎందుకంటే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్లనే ఇలాంటి విపత్తు నుంచి బయటపడగలిగాం. ప్రాణ నష్టం జరగలేదు అని చెప్పేసి తెలుస్తుంది. మనోజ్, అక్కడ రైట్ చంద్రశేఖర్,
సో మొత్తం మీద సిద్దిపేట సంబంధించిన సమీపంలో ఉన్నటువంటి మోయతుమ్మెద వాగు ఒక్కసారిగా ఉధృతంగా ప్రవహించడంతో అక్కడ కోహెడ మండలంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాల్లోకి నీరు చొచ్చుకు వెళ్ళింది. దీంతో యూపీ వలస కూలి సుమారుగా 8 మంది చిక్కున్నారు. వాటిని పోలీసులు చాలా సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నాం. కొన్ని విజువల్స్ అన్ని కూడా కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. హుస్నాబాద్ మెయిన్ రోడ్ పూర్తిగా కూడా నీట మునిగిపోయింది. అక్కడ ఆ విజువల్స్ చూస్తే కనుక చాలా వరకు ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయి. ఎవరు కూడా మోకాల్లోతు నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో చాలా వరకు రాకపోకలకు కానువచ్చు. ప్రతిదానికి కూడా ఇబ్బంది తలెత్తింది. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు ఈ వరదల కారణంగా, కానీ పెద్ద ఎత్తున ఆస్తి నష్టమే జరిగింది. చాలా క్లియర్గా కనబడుతోంది మోకాల్లోతు నీరైతే ఉంది. అధికారులు కొంత వాటిని తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్నారు, కానీ అక్కడ ఆ వరద మాత్రం కొనసాగుతూనే ఉంది. మరోవైపు రైట్ సైడ్ బాక్స్లో కనబడుతోంది గోదావరికని బ్రిడ్జ్. గోదావరికని ఆ గోదావరి నదిపైనటువంటి బ్రిడ్జ్ దగ్గర ఎటువంటి స్థాయిలో ప్రమాదం అక్కడ కనబడుతోంది, ప్రమాదం పొంచి ఉందని చాలా క్లియర్ కనబడుతుంది. ఎందుకంటే చాలా బ్రిడ్జికి సమీపంగానే గోదావరి నది ప్రవహిస్తోంది. చాలా ఒడ్ల పొలాలంటూ చెప్తూ ఉంటాం. ఏకంగా అక్కడ సమ్మక్క సారలమ్మ ఆలయానికి సంబంధించిన గద్దెలు కూడా ఉన్నాయి, పూర్తిగా మునిగిపోయింది. పక్కనే ఓసీపీ కూడా ఉంటుంది. ఓసీపీలో కూడా చాలా వరకు నీరు చొచ్చుకొచ్చినట్టు తెలుస్తోంది. కిందే మనం కనుక వెళ్తే అక్కడ సుందిల బ్యారేజ్ కూడా కనబడుతోంది. సుందిల బ్యారేజ్ కూడా పూర్తిగా నిండిపోయింది. సో గేట్లు పూర్తిగా ఎత్తికి దిగువకు నీటిని విడుదల చేస్తున్నప్పటికీ చాలా పెద్ద ఎత్తున అక్కడ నీటి ప్రవాహం కనబడుతోంది మనకి. ఒడ్ల పల్లంగా అంటే రెండు వైపులటువంటి ఆ ఒక బ్యాంక్ ఆఫ్ ది రివర్ని కూడా తాకుతూ గోదావరిని ప్రవహిస్తోంది. సో ఇటువంటి ప్రమాద గంటికలు మోగిస్తూనే ప్రజెంట్ సిచ్యువేషన్ కనబడుతోంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో. హుస్నాబాద్లో ఒక చోట మెయిన్ రోడ్డుపై ఇటువంటి వరద ప్రవాహం మనకు కనబడుతోంది ప్రధాన కొడలపైన. మరోవైపు గోదావరికంలో పెద్ద ఎత్తున అటు నీటి ప్రవాహం కనబడుతోంది. గోదావరి నదీ ప్రవాహం చాలా పెద్ద ఎత్తున ప్రమాద గంటికలు మోగిస్తూ కింది కొనసాగుతోంది. ఇక సిద్దిపేట జిల్లాలోని కోయడ మండలంలో మోయతుమ్మెద వాగుకు సంబంధించి అది పూర్తిగా వాగు ప్రమాద గంటికలు మోగిస్తూ ముందు కొనసాగి ఇళ్లలోకి చేరింది. ఆ ఇంట్లో ఉన్నటువంటి యూపీ వలస కూలీలను చుట్టుముట్టింది. సుమారుగా 8 మంది అక్కడ చిక్కుంటే వారిని ప్రభుత్వ అధికారులు పోలీసుల సహాయంతో రెస్క్యూ టీం వారిని కాపాడింది. సో ప్రస్తుతం రాకపోకలకు ఇబ్బంది తలెత్తోంది. చౌడవరం నుంచి మేడిపల్లి రోడ్డు కూడా పూర్తిగా ఆ రోడ్డు తెగిపోయింది. చిన్న కోడూరు మండలం కుంభవృష్టి కురిసింది. ఈ కుంభవృష్టి కారణంగా రోడ్డు తెగిపోయింది.